శ్రీ సాయిబోధ ఓటమి నుండి ఓంకారమునకు. నిజానికిదంతా సాయిబాబా లీల మాత్రమే. తన సంపూర్ణ వైరాగ్యజీవిత ప్రవర్తన కోసం తంబోలీని నెపముగా పెట్టుకున్నారే గాని నిజానికాయనను ఓడించగల వాళ్లెవరూ లేనేలేరు. అలనాడు శ్రీకృష్ణుడు జరాసంధునికి ఓడిపోయినట్లుగా కల్పించుకుని తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకున్నట్లు ఇది కూడా సాయిబాబా లీలే తప్ప మరొకటి కాదు. అందువల్లనే ఆ ఓటమిని అడ్డు చేసుకుని శ్రీ బాబా మరింత విరాగిగా ఉండిపోయారు. అప్పటినుంచి సాయిబాబా పద్ధతి చాలా మారిపోయింది. దోవతీలను మానేశారు. లంగోటా బిగించుకుని పైన పొడవైన తెల్ల చొక్కా ముతకది ధరించేవారు. తలకొక గుడ్డను కట్టుకుని దానిని వెనుక నుంచి ఎడమవైపుకు చుట్టుకునేవారు. అప్పటిదాకా ఆపదలో ఉన్నవాళ్లకి సాయం చేయడం, రోగులకి ఉచిత వైద్యం అందించడం, దెయ్యాల వలన, గ్రహదోషాల వలన పీడించబడేవారిని కాపాడటం, ఇటువంటి వాటివల్ల షిరిడీలో ఆయన మంచివాడు అని, పరోపకారస్తుడని పేరు పడ్డారు. ఆయననెంతగా ఆరాధించినా బాయిజాబాయి దృష్టిలో ఆయన ఆమెకు తమ్ముడే. ఆమె కుమారుడు తాత్యాకు మేనమామే. మహల్సాపతి వంటి ఒకరిద్దరు దృష్టిలో మాత్రం ఆయన యోగి, అవతారపురుషుడు. సామాన్య ప్రజలు కూడా ముందుగా ఆయనను యోగిగానే గుర్తించారు. అద్భుతయోగం, ధౌతి యోగ అభ్యాసపరులు తమ శరీరం యొక్క లోపలి భాగాలను శుభ్రం చేసుకునేందుకు గాను 3 అంగుళాల వెడల్పు, 22.5 అంగుళాల పొడవు ఉండే గుడ్డను మింగి ఒక అరగంటసేపు దానిని కడుపులోనే ఉండనిచ్చే అనంతరం బయటికి తీస్తూ ఉంటారు. ఈ యోగ విద్యను ధౌతి అంటారు. సాయిబాబా కూడా ఇలాంటి ధౌతిని చేసుకునేవారు. కాని వారి ధౌతి చాలా విచిత్రంగా ఉండేది. మసీదుకు రవంత ఎడంగా ఒక బావి ఉంది. ఒక రోజున సాయిబాబా ఆ బావి దగ్గర తను ధౌతిని నిర్వహించారు. అది గుడ్డ మింగడం కాదు, సరాసరి తమ ఊపిరితిత్తలను బయటకు కక్కి, నీళ్లతో శుభ్రం చేసి పక్కనే ఉన్న నేరేడు చెట్టు మీద ఆరేశారు. ఆరగానే మళ్లీ తనలోకి అమర్చుకున్నారు. ఈ అద్భుతమైన ధౌతీని కొందరు ప్రత్యక్షంగా చూడడంతో బాబా పట్ల వారికి విపరీతమైన భయభక్తులు ఏర్పడ్డాయి. అటువంటిదే మరో దివ్యయోగం, ఖండయోగం. ఒక విశ్రాంతి రోజు రాత్రి శ్రీ సాయిబాబా తమ శరీర అవయవాలు అన్నిటినీ కాలికి కాలు, చేయికి చేయిగా వేరుచేసి మసీదులోని వేరువేరు స్థలాలలో ఉంచారు. ఈ సంగతి తెలియని గ్రామ పహరాదారైన అప్పాబిల్ తన విధి నిర్వహణలో మసీదుకు వెళ్లి చెల్లాచెదురుగా పడివున్న అవయవాలను చూసి హడలిపోయాడు. బాబానెవరో ఖండఖండాలుగా నరికేశారని ఊహించాడు. కాని ఆ సంగతి తను బయటపడితే నేరం తన మీద పడుతుందేమోనన్న భయంతో మౌనంగా ఉండిపోయాడు. మర్నాడు మసీదుకు వెళుతున్న జనంతోపాటు తాను కూడా ఏమీ తెలియని వాడిలాగానే వెళ్లాడు. తీరా వెళ్లేసరికి బాబా దర్బారు తీరి ఉన్నారు. ఆయన గద్దె మీద ఆయన సజీవంగా సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చారు. బాబాని చూడగానే అప్పాబిల్ నోరు వెళ్లబెట్టాడు. బాబా చిరునవ్వుతో ఆ అమాయకుణ్ణి తన చెంతకు పిలిచి భయపడకు, బ్రతికే ఉన్నానులే అని వెన్నుతట్టే వరకు అతని పరిస్థితి అయోమయమే. అనంతరం అసలు విషయమేమిటని కొందరు ప్రశ్నించడంతో ఆ అప్పాబిల్ క్రితం రోజు తను చూసిన దృశ్యాన్ని, తన భావాన్ని బయటపెట్టాడు. అలా అవయవాలను వేరువేరుగా ఉంచడాన్నే ఖండయోగం అంటారు. లోకోత్తర యోగ సమాధి, శవాసనం. రాత్రివేళ మహాల్సాపతిని పిలిచి, మహల్సా, ఈ శరీరాన్ని 3 రాత్రుళ్ళు పాటు కాపాడు. తిరిగి వచ్చానా సరేసరి, లేకపోతే 3 రాత్రుల అనంతరం నా శరీరాన్ని మసీదుకెదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలని గుచ్చిపెట్టమని చెప్పి అదే రాత్రి సుమారు 10 గంటల సమయానికి నేలమీద శవాసనం చేసి ఉండిపోయారు శ్రీబాబా. క్రమంగా ఊపిరి నిలిచిపోయింది. నాడి ఆడటం మానేసింది. అసలే సాయిబాబా వేసినది శవాసనమేమో. నాడి, ఊపిరి నిలిచిపోయేసరికి ఆయన దేహం అచ్చం శవంలాగానే కనిపించసాగింది. మహాల్సాపతి అక్కడి నుంచి కదలలేదు. శ్రీ సాయి శరీరానికి కాపలదారుగా అక్కడే ఉండిపోయాడు. తెల్లవారింది. ఎప్పటిలాగానే బాబా దర్శనమై వచ్చిన భక్తులకి బాబా మృత కళేబరంలా కనిపించారు. వాళ్లు కంగారు పడ్డారు. ఈ వార్త ఊరంతా పాకింది. ఊరి పెద్దలొచ్చారు మసీదుకి. వాళ్లతో పాటు ఒక డాక్టర్ని తెచ్చారు. ఆ డాక్టరు బాబా శరీరాన్ని పరీక్షించాడు. బతుకుతాడనే ఆశ ఏమాత్రమూ లేదు. ఇతను చచ్చిపోయాడు. అతని ఆత్మ శాంతి మాయమై విశ్రాంతి పొందునుగాక అని చెప్పాడన్నమాట. ఇంకేముంది, మనం నిజంగా బతికే ఉన్నా కూడా డాక్టరుగారు మనం మరణించామని ధృవీకరిస్తే తర్వాతి గతి ఏమిటో ఆలోచించండి. అదే శ్రీ సాయిబాబా కళేబారానికి ప్రాప్తించబోయింది. ఎవరికి వారే ఆ శవాన్ని తీసివేయాలన్నారు. కాని మహల్సాపతి మాత్రం బాబా శరీరాన్ని తన ఒడిలో చేర్చుకుని ఆ జనాలకు అడ్డం పడ్డాడు. ఈ శరీరాన్ని 3 రాత్రులు పాటు కాపాడమని సాయి చెప్పాడు. అందువల్ల 3వ రాత్రి గడిచేదాకా నేను దీన్ని కాపాడి తీరుతాను. ఒకవేళ మీకు అభ్యంతరమైతే నన్ను కూడా సజీవ సమాధో
సజీవదహనమో చేసేయండి అని భీష్మించాడు. దానితో ఈ గొడవ అహ్మదాబాదు జిల్లా కలెక్టరు దాకా వెళ్ళింది. ఇంగ్లీషాయన శ్రీ సాయిబాబా చెప్పినట్లు 3 రాత్రులు ఆగే తీరాలన్న ఆయన భక్తుల వాదాన్ని, డాక్టర్ సర్టిఫికెట్ కారణంగా అది శవమే కాబట్టి వెంటనే అంత్యక్రియలు చేయాలి అన్న లౌకికవాదుల వాదాన్ని కూడా విన్నాడు. చివరగా ఆయన ఆగవలసింది 3 రాత్రులేగదా. మీ గొడవల మధ్యన 2 రాత్రులు ఎటూ అయిపోయాయి. ఇంకొక్క రాత్రి ఆగండి, తెల్లారగానే అంత్యక్రియలు జరిపించండి. ఒకవేళ ఆ ఫకీరు బతికితే మాత్రం వెంటనే నాకు తెలియజేయండి. డాక్టర్లు డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత బతకడం అసాధ్యం. అది ఒక్క యేసుక్రీస్తుకే సాధ్యమైంది. బతికితే ఈయన కూడా అంతటివాడే అన్నాడు కలెక్టరు. దాంతో 2 వర్గాల వారు కలహాలు మానేశారు. తెల్లారగా సాయిబాబా శవానికి అంత్యక్రియలు చేయాలని కొందరు ఆ సన్నాహాలలో ఉన్నారు కూడా. అంతర్యుద్ధాలు మాత్రం జరగలేదు. 3 రాత్రులూ గడిచాయి అనగానే అంటే తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల వేళప్పుడు సాయిబాబా శరీరంలో ఊపిరి ప్రవేశించింది. నాడి ఆడటం ప్రారంభమైంది. శవంలా పడివున్న కళేబరం సజీవమైనట్లుగా చలనం ఏర్పడింది. సాయి భక్తుల ఆనందానికి హద్దులూ లేవు. సమాధికర్తల ఆశ్చర్యానికి ఎల్లలూ లేవు. సాయిబాబా పునర్జీవితులయ్యారన్న వార్త కలెక్టరుకు అందింది. అయితే సాయిబాబా నిస్సందేహంగా క్రీస్తు అవతారమే అని చెప్పారాయన. దీన్ని బట్టి సాయిబాబా యొక్క యోగశక్తి మనకు బోధపడుతోంది గదా. అంతేకాదు ఈనాటి సాయి సమాధి కూడా అటువంటి చమత్కారమే తప్ప ఇతరం కాదు. ఈ క్షణానికి ఆయన తనను మనసారా పిలిచే భక్తులకు పలుకుతూనే ఉన్నారు. తనకై తపించే భక్తకోటికి వారి వారి అర్హతల రీత్యా లీలా దర్శనాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు. శరణాగతులకు ఎనలేని సహాయ సహకారాలని అందిస్తూనే ఉన్నారు. కావలసినదల్లా సాయిబాబా పట్ల శ్రద్ధ, విశ్వాసాలు మాత్రమే.